కరీంనగర్ లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 15 ఏళ్ల కిందట ఏదో పోటీ చేసిండట, తర్వాత పత్తలేడు గాయనట క్యాండిడేట్ అట. ఆయన తీసుకొచ్చి ఇలా బలవంతంగా రుద్దుతున్నారు. నేను అడుగుతున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీని, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? బరాబర్ మ్యాచ్ ఫిక్సింగే. ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి పోటీ చేయాలనుకున్నారు, మాజీ మంత్రి, కరీంనగర్ సుపరిచితుడు ఆయన. ఇక్కడ పోటీ చేస్తా అని చెప్పి పాపం కోషిష్ చేసిండు. చేస్తే ఆయననేమో ఇష్టం లేని నిజామాబాద్ దిక్కు నూకిండ్రు. ఇక్కడ నిలబడదామని ఆయన మొత్తం ఏర్పాటు చేసుకుంటే అటు నూకిండ్రు. ప్రవీణ్ రెడ్డి గారు ఇక్కడనే ఉంటాడు పక్కకు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే. ఆయన నిలబడతాను, ఆయన పైరవి చేసుకున్నాడు. ఆయన గుడియలే ముక్కు ముఖం లేని తీసుకొచ్చి బలవంతంగా రుద్ది ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మంచి పరస్పర అవగాహనతో ఉన్నారు. మన ఎలక్షన్ రిజల్ట్ రాగానే బండి సంజయ్ ఏం మాట్లాడిండు? మాకు కాంగ్రెస్ తో పంచాయతీ లేదు, కాంగ్రెస్ తో మాకు పంచాయతీ లేదు, మాకున్న బీఆర్ఎస్ మొదలు బొందబెట్టాలి, అటెంక కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవాలి అని మాట్లాడినోడే బండి సంజయ్. ఆ రోజు ఎలక్షన్లో ఓడిపోయిండు కమలాకరణ చేట్ల, కానీ సిగ్గు మాత్రం లేదు. ఆయన ఓడిపోయిండన్న బాధ కంటే మనం ఓడిపోయినామన్న సంతోషం ఎక్కువ ఆయన. ఇంకా విచిత్రం ఏంటంటే వాడోడు వీడోడు పిచ్చోడు మాట్లాడతాడు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఏమిట్లా ఒకటి, ఎందుకు ఒకటి? అసలు ఎవరు ఓడగొట్టిరు బీజేపీని మన రాష్ట్రంలో? బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? గట్టిగా చెప్పాలి. బీఆర్ఎస్. బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? ఈటెల రాజేందర్ ఓడగొట్టింది ఎవరు? రఘునందన్ రావు ఓడగొట్టింది ఎవరు? ధర్మపురి అరవింద్ ఓడగొట్టింది ఎవరు? సోయం బాబురావు ఓడగొట్టింది ఎవరు? మరి ఏమో బీజేపీలు ఉండే 32 మార్కాన్లు 30 మార్కాన్లు అందరినీ మనం ఓడగొడితే కాంగ్రెస్ ఎక్కడున్నదో నాకు అర్థం కాదు. ఆ బేకూఫ్ వల్ల కొట్లేస్తామంటారు కొంతమంది. ఇవాళ బీజేపీతో మనకు నిజంగానే ఏదైనా అండర్స్టాండింగ్ ఉంటే మన ఇంటి ఆడబిడ్డను తీసుకుపోయి జైల్లో పెడతారా? అసలు మాట్లాడటానికి నెత్తి ఉందా, కత్తి ఉందా? నాకు తెలియక అడుగుతా. ఆలోచించమని కొడతా ఉన్నా. మొన్న ఓడగొట్టుడే కాదు, 2014లో ఆనాడు దేశంలో మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు మోడీ గాలిని తెలంగాణలో ఆపింది మనం కాదా? కేసీఆర్ కాదా? 2018లో తిరిగి రెండోసారి మోడీ గెలిచినప్పుడు తెలంగాణలో మోడీని ఆపింది కేసీఆర్ కాదా? ఇక్కడ బీజేపీ గెలవకుండా ఆపింది కేసీఆర్ కాదా? 108 స్థానాల్లో బీజేపీ సీట్లలో డిపాజిట్లు గల్లంతైన మాట వాస్తవం కాదా అసెంబ్లీలో? అట్లాగే మన 2023 అసెంబ్లీలో బీజేపీ వాళ్ళ డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా 64 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది మనం కాదా? 6 బీజేపీ ముఖ్య నాయకులను ఓడించింది బీఆర్ఎస్ కాదా? కాంగ్రెస్ ఓడించింది ఎక్కడన్నా చూపెట్టినా? అందుకే అంటున్నా, ఆలోచించండి. ఇలా 2 పార్టీలకు అండర్స్టాండింగ్ ఉందని నేను ఉత్తనే అంటలేను. మీరు చూడండి ఏం జరుగుతుందో, జాగ్రత్తగా ఆలోచించుండ్రి. ఇష్టం లేని సీటుకేమో జీవన్ రెడ్డి గారిని పంపిస్తారు, ఇక్కడనేమో డమ్మీ గారిని పెడతారు. మల్కాజ్గిరిలో ఒక డమ్మీ, సికింద్రాబాద్ ఇంకో డమ్మీ, చేవెళ్లలో ఇంకో డమ్మీ. పరస్పరం అండర్స్టాండింగ్. మిగతా సీట్లలో బీజేపీలు డమ్మీలు పెడతారు. ఆలోచించుండ్రి. వాళ్ళ ఉద్దేశం ఒకటే, కాంగ్రెస్ అన్న గెలవాలి, బీజేపీ అన్న గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలవద్దు. అందుకే ఆ కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళే చోటాబాయ్ మాట్లాడుతున్నాడు. ఏమంటుండు చోటాబాయ్? ఒక్క సీటు కూడా గెలవదు టీఆర్ఎస్, చూసుకోండి మీరు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకున్నారు. అయినా నాకు తెలియక అడుగుతా, చోటాబాయ్ ఉంటాడా? కాంగ్రెస్ లో ఉంటాడా చోటాబాయ్? ఎలక్షన్ తర్వాత ఉండడు. పక్కా ఇది రాసి పెట్టుకోండి. జూన్ 4 తర్వాత చోటాబాయ్ మొదటి జంప్ జిల్లాని చోటాబాయ్ అవుతాడు. మీరు చూడండి, ఆయన మాటలు చూడండి, ఆయన వ్యవహారం చూడండి. ఆయననేమో పాపం రాహుల్ బాబానేమో చౌకీదార్ చోర్ హే అని ఆయన మాట్లాడతాడు. రేవంత్ బాబా ఏమంటాడు? నై 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 చౌకీదార్ హమారే బడే భాయ్. ఆయన రాహుల్ బాబానేమో అదానీ ఫ్రాడ్ హై అంటాడు. రేవంత్ బాబా ఏమంటాడు? నై 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 అదానీ హమారే ఫ్రెండ్ హై, దోస్త్ హై. అక్కడ ఆయన అంటాడు రాహుల్ బాబా గుజరాత్ మోడల్ బేకార్ హై. ఇక్కడ ఈయనేమంటాడు రేవంత్ బాబా? నై 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 గుజరాత్ మోడల్ శాनदार है, हम उसी रास्ते पे जाएंगे. राहुल बाबा ఏమంటాడు? लिकर स्कैम नहीं, कुछ नहीं, अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है. रेवंत बाबा ఏమంటాడు? लिकर स्कैम हुआ, केसीआर की बेटी को अरेस्ट करना मुनासिब है, अच्छा करे. ఆఖరికి మొన్న ఆప్కి అదాలత్ అన్న ప్రోగ్రాంలో వేయండి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రోగ్రాంలో పోతే అక్కడ కూడా పోరాడన్నాడు, మేము మోడీ కోట ఎత్తా అన్నాడు. ఏం చెప్పాలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి? అరే మోడీ కోట ఎత్తే సంకనాకిపోతారా అని చెప్పాలి. ఏం చెప్పిండు? నై గాలో అంటే ఏందన్నట్టు కథ? ఏమైతుంది?
బడేబాయ్ చోటేబాయ్, బడేబాయ్ బడా మోసం, చోటాబాయ్ చోటా మోసం. మంచిగున్నది ఇద్దరు సెట్టింగ్, మధ్యలో జనంను పిచ్చోళ్ళని చేసుడు. అందుకే అంటున్నా నేను, దయచేసి ఆలోచించండి, ఆగం కాకండి. ఇవాళ జీవన్ రెడ్డి లాంటి సమర్థుడు, ప్రవీణ్ రెడ్డి లాంటి నాయకుడు ఇక్కడ ఉండగా బలవంతంగా ఇవాళ తీసుకొచ్చి ఒక డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టే అవసరం కాంగ్రెస్ కి ఏమొచ్చింది? బండి సంజయ్ని గెలిపించేందుకు కాకపోతే, ఆయన ఓట్లు వేసేందుకు కాకపోతే, దీన్ని త్రిముఖ పోటీ నుంచి ద్విముఖ పోటీగా మార్చేందుకు కాకపోతే ఏంది ఆంతర్యం? ఆలోచించండి. ఇది రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒప్పందంలో భాగమా కాదా? ఆలోచించండి. ఇక్కడనే కాదు, నిజామాబాద్ లో అదే జరుగుతున్నది, ఇంకా చాలా చోట్ల అదే జరుగుతున్నది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ అసలు చొప్పదండి మీద పడుతుంది, మానకొండ్రు మీద పడుతుంది. మీరు గట్టి